చిన్నకాశీగా పేరు పొందింది. ప్రతి ఒక్కరు ఇక్కడ సేవ చేసుకుంటాం. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కొంతమంది శిబిరం కింద ఏర్పాటు చేసుకుని అన్నదాత సుఖీభావ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకుని అన్నదానం ఏమో భక్తులు పెడుతుంటే ఈ రోజు డోనాస్ ఒక రోజు బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారు పెట్టుకున్నారు భోజనం. అలాగే నెల రోజుల్లో 27 రోజులు భక్తులు పెట్టుకున్నారండి. ప్రతి ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. 27 రోజులు భక్తులు పెట్టుకుంటే 30 రోజులు కూడా ఇలా శిబిరం ఏర్పాటు చేసి 5,000 2,000 సందాల కింద వసూలు చేసి అన్నదానం ఏమో భక్తులు పెడుతున్నారు. వసూలు చేసుకున్న డబ్బులు లెక్కలు లేకుండా గత సంవత్సరం 70 లక్షలు, ముందు సంవత్సరం 50 లక్షలు, మొత్తం ₹1 కోటి పైనే అక్రమంగా వసూలు చేసి అట్లా గ్రామం మీద ఏ సంబంధం లేకుండా వాళ్ళ జేబుల్లో పెట్టుకుని ఇప్పుడు కూడా లెక్కలు చెప్పట్లేదండి. గ్రామంలో విపరీతమైన అన్యాయం జరుగుతుంది. పొరుగు రోజు పెత్తనం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి గ్రామాన్ని కాదని చెప్పి ఏమన్నా అంటే పార్టీ ఎమ్మెల్యే గారు అన్నారు తప్పు. ఎమ్మెల్యే గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి మొదటి రోజు అన్నదానం కూడా ఆయన పెట్టారు. ఆయన పేరు చెప్పుకుని ఇక్కడ వసూళ్లు భారీ విరాళాలు వసూలు చేసుకుని కొంతమంది గ్రామంలో కొంతమంది వ్యక్తులు వసూలు చేసుకుని తింటున్నారండి. అందులో ప్రధానంగా సొసైటీ బొమ్మల రావు గారు మాకు చెప్పింది 6 రోజుల్లో లెక్క చెప్తానన్నారు. ఇప్పుడు వచ్చే లెక్కలో లేవు. ఇప్పుడు గొడవలు కూడా ఆయన మీరు అన్ని చూశారు. ఇది విషయం అండి. కనవది గ్రామస్తులు మాట్లాడుతున్నారు.